రైట్. ఇక శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి శాసనమండలిలో వీసీల అంశం అయితే ప్రస్తావనకొచ్చింది. 17 మంది వీసీల రాజీనామాలపై విచారణకు ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. దీనిపై బొత్స సత్యనారాయణ చేశారు. వాళ్ళు బలవంతంగా రాజీనామా చేశారు. దీనికైతే మాత్రం మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఇంతకుముందు మండలిలో ఒక చర్చ సందర్భంగా లోకేష్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? బొత్స ఏ విధంగా అంటే ఈ వీసీల వ్యవహారం? మరి యాక్చువల్గా బొత్స సత్యనారాయణ గారు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ విషయంలో వాళ్ళు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు అనవసరంగా కిలికి పడుకున్న గుర్రం లేపు తన్నించుకున్నట్టు అవుద్ది. ఎందుకంటే వాళ్ళ అరాచకం చూసాం మేము. వైస్ ఛాన్సలర్స్ నియామకాల విషయంలో వాళ్ళు ఏ రకంగా వ్యవహరించారు గత 5 సంవత్సరాల్లోనూ. అక్కడ వైస్ ఛాన్సలర్లుగా వచ్చిన వాళ్ళు పార్టీ ప్రతినిధుల్లో ఎలా వ్యవహరించారు అనేటువంటిది స్పష్టంగా కళ్ళారా చూసాం మనం అంతా. ఆంధ్ర యూనివర్సిటీ కానీ, నాగార్జున యూనివర్సిటీ కానీ, అక్కడ పద్మావతి యూనివర్సిటీలో కానీ వాళ్ళ విశృంఖల వీర విహారం అనేటువంటిది, అలాగే కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీలో కానీ అక్కడ కొట్టి బయటికి పంపించారు ద్రవిడ యూనివర్సిటీలో ఒక వైస్ ఛాన్సలర్ గారిని. ఇవన్నీ చూసిన తర్వాత అంత పెద్ద అయినా, అంత సీనియర్ అనుభవం ఉన్న ఆయన, వాళ్ళ తప్పులన్నీ తెలుసు, ఇలా చేయటం వల్లే మనం ఓడిపోయామని తెలిసి కూడా మళ్ళా ఇక్కడ వీళ్ళ నియామకం ఎలా ఉందండి? ఆ వైస్ ఛాన్సలర్ల లిస్టు చూడండి ఒకసారి. అసలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ లీడరు, ఎంతో కొంత విజ్ఞత ఉన్న మనిషి అలాంటి ఈ సభల్లో చర్చ తీసుకురావటం వల్ల తిరిగి మళ్ళీ జగన్ మీద మళ్ళా ఇంకో 2-3 బకెట్లు బురద పడడం తప్ప వాళ్ళ ప్రభుత్వ హయాం మీద దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఒక మాట రెహమాన్ గారు, మీరు ఇప్పుడు ఈ తెలంగాణకు సంబంధించి ఈ డిస్క్వాలిఫికేషన్ గురించి చెప్పారు కాబట్టి ఒక మాట చెప్పదలుచుకున్నానండి నేను. ఎందుకంటే న్యాయస్థానాలు దయచేసి న్యాయస్థానాల వ్యాఖ్యలు కాకుండా తీర్పులు సత్వరం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కాల పరిమితి ఉన్న కొన్ని కేసులు ఉంటాయి. ఒక ఎమ్మెల్యేకి 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. అతను ఏదన్నా నాకు అన్యాయం జరిగిందని కోర్టులో కేసు వేస్తే అతని కాల పరిమితి ముగిసిన తర్వాత కూడా తీర్పు వస్తుంది. దానివల్ల ఎవరికి న్యాయం జరిగినట్టు అంటే, మీరు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2018లో అద్దంకి దయాకర్ గారు కోర్టుకు పోయాడు. ఆయన కోర్టుకు పోయినప్పుడు ఆయనకి ఏమైందండి? ఆయన తీర్పు అది కాల పరిమితి, 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటారు ఎమ్మెల్యేలు. అలాగే గతంలో 1989లో ఉమ్మడి రాష్ట్రంలో కడియం కాన్స్టిట్యున్సీ నుంచి వడ్డీ వీరభద్రరావు గారు 230 ఓట్లు వ్యత్యాసంలో ఓడిపోయాడు ఆయన. అప్పుడు ఇది ఓట్లు లెక్కింపులు తేడా జరిగిందని చెప్పేసి కోర్టుకు వెళ్తే, ఆ ఓట్ల లెక్కింపు తేడా జరిగింది అనేటువంటి నిర్ధారణ అయింది, కానీ అది స్వల్పంగా జరిగింది. 17 ఓట్లు మెజారిటీతో మళ్ళీ రీకౌంటింగ్లో ఆ జక్కంపూడి రామ్మోహన్ రావు గారే గెలిచాడు అనేటువంటి మాట చెప్పారు. ఆ తీర్పు ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు దాటిన తర్వాత రిజల్ట్ వచ్చిందంటే దానివల్ల ఏం ప్రయోజనం? కాబట్టి శ్రీనివాసరావు గారు, మనము అప్పట్లో గద్వాలలో ఉప్పల గోపాల్ రెడ్డి గెలిచినప్పుడు ఆయన డిస్క్వాలిఫై చేస్తూ డికే సమరసింహారెడ్డిని తిరిగి అర్హుడుగా, అంటే చెల్లని ఓట్లను లెక్కించారని అప్పుడు ఆ ఒక్క సందర్భంగా హైకోర్టులో చారిత్రాత్మక తీర్పుగా వచ్చినట్టుగా సుమారు 30 ఏళ్ల క్రితం జరిగినట్టుగా మనం గమనించాం. ఎగ్జాక్ట్లీ అవును, గుర్తుందన్న. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన న్యాయస్థానాలు వ్యవస్థలో అటానమస్ బాడీలు, ఇవి విచక్షణాధికారం కలిగిన ఈ వ్యవస్థల్ని ఒకళ్ళొకళ్ళు ప్రశ్నించుకుంటే ఈ ప్రజాస్వామ్యం తాలూకు డొల్లతనం బయటపడతా ఉంటుంది. మన సిస్టమ్ సరిగ్గా ఇది పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది నైతికం, అనైతిక చర్య. డెఫినెట్గా ఎవరు ఒక సింబల్ మీద గెలిచి ఇంకో సింబల్ ఇంకో పార్టీలో జాయిన్ అవ్వటం, మద్దతు ఇవ్వటం అనేటువంటిది నిజంగా అనైతిక చర్య. ఈ విషయంలో ఏ పార్టీ కూడా పునీతులు కాదు. కాబట్టి ఎవరి కాళ్ళు మూసుకుని, అంటే నీవు నేర్పిన విజయ నీరజాక్ష అన్నట్టు సైలెంట్ గా నిశ్శబ్దంగా వాళ్ళ పనులు చేసుకుంటే బెటర్. దీని గురించి ఎక్కువగా చర్చలు పెడితే ఏమవుతుందంటే అందరూ దొంగలే.